హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్ సార్. సో ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించిన 11th జనవరి 2023లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దామండి. షిఫ్ట్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఓకేనా? రైట్. సి ఫస్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సి ద ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు చూడండి. 6 people U to Z are sitting in a circle facing opposite to the center. Opposite to the center అంటే away from the center అండి. away from the center, ఓకేనా? అంటే ఫేసింగ్ అవుట్ సైడ్. ఓకే, సో ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్గా తీసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్గా తీసుకోవాలి. ఓకేనా? సో ఎంతమంది ఉన్నారన్నాడు? 6 members ఉన్నారన్నాడు. ఓకేనా? సో టేక్ 6 పొజిషన్స్, 1, 4 and 6. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అండి? ఫేసింగ్ అవుట్ సైడ్. ఓకేనా? నా ఫస్ట్ పాయింట్ చూడండి. యూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వై. వైకి థర్డ్ రైట్. ఓకేనా? ఏదో ఒక పొజిషన్లో వైని తీసుకోండి. ఓకేనా? సో వైకి థర్డ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. థర్డ్ రైట్లో మనకి యూ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డబ్ల్యూ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. యూకి ఇమీడియట్ లెఫ్ట్లో డబ్ల్యూ ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ యూ. యూకి ఇమీడియట్ లెఫ్ట్లో మనకి డబ్ల్యూ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, డబ్ల్యూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. సో ఈ డబ్ల్యూ అనేది మనకి వీకి థర్డ్ లెఫ్ట్లో ఉండాలంట. సో దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ వి. ఓకేనా? వీకి థర్డ్ లెఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్లో చూడాలి. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో డబ్ల్యూ. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి. జెడ్ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ. నెక్స్ట్ అంటే నైబర్ అండి. ఓకేనా? యూకి నైబర్గా మనకి ఈ పొజిషన్లో జెడ్ రాకూడదు అంటున్నాడు. సో ఈ పొజిషన్లో జెడ్ రాకూడదు అంటే ఓన్లీ పొజిషన్ మనం జెడ్ ఇక్కడే కదా తీసుకోవాల్సింది, రైట్? సో ఇక్కడ మిగతా 5 పొజిషన్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మిగిలిపోయిన లెటర్ ఎక్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా? సో అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వై. డబ్ల్యూకి వైకి మధ్యలో మనకి ఎవరున్నారు ఇక్కడ? జెడ్. సో వీ కెన్ గో విత్ Z, so that is present in option 1. Okay na? Right. See the next question. Question ఏంటంటే arrange the words in English dictionary order. Okay na? ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ అన్నా, డిక్షనరీ ఆర్డర్ అన్నా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నా ఒకటే. అక్కడ ఇచ్చిన వర్డ్స్ని A to Z ఆర్డర్లో అరేంజ్ చేయడమే ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్ అండి. ఓకేనా? సో నా అరేంజ్ చేసే ప్రాసెస్లో మనకి ఏవైనా కామన్గా ఉన్న లెటర్స్ ఉన్నాయనుకోండి, ఆ కామన్గా ఉన్న లెటర్స్ని తీసేసి ఆ నెక్స్ట్ లెటర్ కంపేర్ చేస్తూ మనం అరేంజ్ చేయాలి. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కే అనే లెటర్ కామన్ ఉంది కాబట్టి కే అనే లెటర్ని తీసేసేయండి. ఓకేనా? కే అనే లెటర్ని తీసేస్తే ఆ నెక్స్ట్ లెటర్ని కంపేర్ చేసి మనం వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్, నథింగ్ బట్ A to Z ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఆ నెక్స్ట్ లెటర్ ఇక్కడ ఎవరున్నారు మనకి? ఐ. సెకండ్ దాంట్లో మనకి ఎవరున్నారు? ఐ. థర్డ్ దానికి వచ్చేసరికి మనకి ఎవరున్నారు? ఎన్. అండ్ ఫోర్త్ వన్ ఐ. అండ్ ఫిఫ్త్ వన్ ఐ. ఓకేనా? సో ఎమంగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ఐ అండ్ ఎన్, ఎమంగ్ ఐ అండ్ ఎన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఐ ముందు వస్తుంది, ఎన్ అనేది తర్వాత వస్తుంది. సో ఇక్కడ మనకి నాలుగిట్లో మనకి ఐ అనేది ఉంది, ఒక దాంట్లో ఎన్ అనేది ఉంది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే ఎన్ అనేది మనకి లాస్ట్లో రావాలి. సో ఎన్ లాస్ట్లో రావాలి కాబట్టి మన ఆప్షన్ అనేది 3తో ఎండ్ అవ్వాలి. మన ఆప్షన్ 3తో ఎండ్ అవ్వాలి, కానీ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు 3తో ఎండ్ అయినాయి కాబట్టి లెట్ us గో ఫర్ ద సీక్వెన్స్. ఓకేనా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. చూడండి ఒకసారి ఫస్ట్ నుంచి చూస్తే నా మరి ఈ 4 1, 2 and 4 and 5లో ఎవరు ఫస్ట్ వస్తారనేది చూద్దామండి. ఓకేనా? రైట్. నా చూడండి ఈ 4 కూడా ఐ అనేది కామన్ ఉంది కాబట్టి ఐ అనే లెటర్ని తీసేసేయండి. తీసేస్తే ఇయర్ వీ హ్యావ్ ఎన్. ఇయర్ వీ హ్యావ్ 2లో మనకి టీ అనేది ఉంది. ఓకేనా? 4లో మనకి ఎన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ హియర్ వీ హ్యావ్ ఎన్. సో ఇప్పుడు ఈ 4 లెటర్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే NTNN అమంగ్ దీస్ 4 లెటర్స్ మనకి ఎన్ అనేది స్టార్టింగ్ వస్తుంది, లాస్ట్లో మనకి నెక్స్ట్ మనకి టీ అనేది వస్తుంది. ఓకేనా? సో దీని ప్రకారంగా చూసుకుంటే మనకి లాస్ట్లో 3కి ముందు మనకి ఏం రావాలంటే 2 రావాలి. అంటే మన ఆప్షన్ అనేది 2, 3తో ఎండ్ అవ్వాలి. అలాంటి ఆప్షన్స్ మనకి 2లో లేదు, 3లో లేదు. ఓకేనా? సో వీ కెన్ ఎలిమినేట్ 2 and 3. ఓకేనా? సో మనకి ఇప్పుడు కాంపిటీషన్ అనేది 1 and 4 మధ్యలో ఉంది. నౌ లెట్ us అరేంజ్ ద రిమైనింగ్ వర్డ్స్. ఇక్కడ మనకి రిమైనింగ్ వర్డ్స్ అనేది మనకి ఏమేమి ఉన్నాయి?
1 ఉంది, అదేవిధంగా 4 అండ్ 5. 1, 4, 5లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఏ విధంగా చేయొచ్చు అనేది చూడండి. 1, 4, 3లో మనకి ఎన్ అనేది కామన్ ఉంది కాబట్టి ఎన్ అనే లెటర్ని తీసేసేయండి. ఎన్ అనే లెటర్ని తీసేస్తే ఆ నెక్స్ట్ లెటర్ ఇక్కడ డి ఇవ్వడం జరిగింది, ఇక్కడ మనకి జీ ఇవ్వడం జరిగింది, అండ్ ఇక్కడ మనకి డి అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? అమౌంగ్ డి అండ్ జీ, డి అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది కాబట్టి మరి డి అనేది మనకి 2 వర్డ్స్లో ఇచ్చాడు. ఓకేనా? మరి ఈ రెండిట్లో ఫస్ట్ ఏది వస్తుంది అనేది చూసుకోవాలి కదా. సో గో ఫర్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అండి. కైండ్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ 4 ఉన్నాయి, కైండిల్లో మనకి 6 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏవైతే తక్కువ ఉన్నాయో అది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది. ఓకేనా? సో మనం చూసుకుంటే 1. ఓకేనా? 1 అండ్ 5లో మనకి ఫస్ట్ 1 వస్తుంది, దీని తర్వాత 5 అండ్ మనకి మిగిలింది 4. సో 1, 5, 4, 2, 3 అనేది మన ఆప్షన్ అవుతుంది. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 1. ఓకేనా? థర్డ్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఫ్రమ్ లెటర్ సిరీస్. లెటర్ సిరీస్ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మనం కరస్పాండింగ్ ప్లేసెస్కి ఇవ్వాలండి. కరస్పాండింగ్ ప్లేసెస్ అంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ ప్లేసెస్లో ఉన్న ప్రతి లెటర్కి ఒక లాజిక్, ఫాలోడ్ బై సెకండ్ ప్లేసెస్లో ఉన్న ప్రతి లెటర్కి ఒక లాజిక్, అదేవిధంగా థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. ఇక్కడ మనకి ఎన్ని పొజిషన్స్ ఇచ్చాడు? 1, 2, 3, 4. ఓకేనా? 4 పొజిషన్స్ ఇచ్చాడు కాబట్టి మనం ట్రిక్ యూస్ చేసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏంటి సార్ ఆ ట్రిక్ అంటే కరస్పాండింగ్ ప్లేసెస్ని చెక్ చేసుకోవాలండి. కరస్పాండింగ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న ప్రతి లెటర్కి ఒక లాజిక్, ఫాలోడ్ బై సెకండ్ ప్లేసెస్, ఫాలోడ్ బై థర్డ్ ప్లేసెస్ అండ్ ఫాలోడ్ బై ఫోర్త్ ప్లేసెస్. నౌ లెట్ us see the first positions here, X, Y and Z. ఓకేనా? జెడ్ తర్వాత ఏ, బి. ఓకేనా? సో మన ఆప్షన్ అనేది జెడ్తో స్టార్ట్ అవ్వాలి. అన్నీ కూడా అలానే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లెటర్ సి, డి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి జెడ్ తర్వాత ఈ వస్తుంది, ఎఫ్ అండ్ జి. ఓకే, జెడ్ ఈతో మన ఆప్షన్ ఉండాలి, ప్రతి ఆప్షన్ కూడా జెడ్ ఈతో ఉంది. తర్వాత ఎం, ఎన్, ఓ, పి, క్యూ. సో జెడ్ఈఓ. నెక్స్ట్ చూడండి లాస్ట్ లెటర్ క్యూ, ఆర్, ఎస్, టి, యు. సో మన ఆప్షన్ క్లియర్గా ఏమవుతుంది? జెడ్ఈఓఎస్. దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆప్షన్ 4. ఓకేనా? రైట్. నౌ లెట్ us see the next question. ఇట్ ఈస్ ఫ్రమ్ సిలోలిజమ్స్. ఓకేనా? సిలోలిజమ్స్ చూడండి, స్టేట్మెంట్స్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఆల్ బ్యాగ్స్ ఆర్ రబ్బర్స్. ఆల్ ఆఫ్ ద బ్యాగ్స్ బిలాంగ్స్ టు రబ్బర్స్. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, సమ్ రబ్బర్స్ ఆర్ చైర్స్. సమ్ పార్ట్ ఆఫ్ రబ్బర్స్ బిలాంగ్స్ టు చైర్స్. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఆల్ చైర్స్ ఆర్ టేబుల్స్. ఆల్ ఆఫ్ ద చైర్స్ బిలాంగ్స్ టు టేబుల్స్. ఓకే, మన డయాగ్రామ్లో ఏదైతే కనిపిస్తుందో అది 100% ట్రూ అండి. ఓకేనా? రిలేషన్ లేనప్పుడు డెఫినెట్ కన్క్లూషన్స్ అన్నీ కూడా ఫాల్స్ అవుతాయి, పాసిబిలిటీ కన్క్లూషన్స్ అన్నీ కూడా ట్రూ అవుతాయి. ఓకేనా? రైట్. నా పాయింట్ నెంబర్ 1 చూడండి. ఫస్ట్ కన్క్లూషన్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి అడుగుతున్నాడు? రబ్బర్ టు బ్యాగ్ అడుగుతున్నాడు. అది కూడా ఏ రిలేషన్ అండి? సమ్ రిలేషన్. ఓకేనా? రబ్బర్ నుంచి బ్యాగ్కి మీరు అబ్జర్వ్ చేస్తే రబ్బర్ నుంచి బ్యాగ్కి ఈ సమ్ రీజన్ కరెక్టే కదా. సో ఫస్ట్ వన్ ట్రూ. రెండోది ఏంటి? సమ్ చైర్స్ ఆర్ రబ్బర్స్. కన్క్లూషన్ ఇట్ ఈస్ ఫ్రమ్ చైర్ టు రబ్బర్. ఓకేనా? అది కూడా ఏ రిలేషన్ అడుగుతున్నాడు? సమ్ రిలేషన్ అడుగుతున్నాడు. ఓకేనా? చైర్ టు రబ్బర్ ఈ రిలేషన్ కరెక్టే కదా. సో సెకండ్ది కూడా ట్రూ. మూడోది చూడండి, సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ అన్నాడు. ఓకేనా? చైర్ టు టేబుల్ చూసుకుంటే ఈ రీజన్ కరెక్టే కదా. సో మూడోది కూడా కరెక్ట్. ఆల్ 3 కన్క్లూజన్స్ ఆర్ కరెక్ట్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 3. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ఫ్రమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఒక్కసారి చూడండి, ఇటువంటి క్వశ్చన్స్కి షార్ట్ కట్స్ చూస్తారండి. నేనేమంటానంటే షార్ట్ కట్స్ కన్నా స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో స్మార్ట్ వర్క్ అనేది చేసి మన క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓకేనా? క్వశ్చన్ ఈజ్ ఏమంటున్నాడంటే విచ్ ఆఫ్ ద మ్యాథమెటికల్ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్. ఓకేనా? ఏ 2 సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఆ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అన్నది క్వశ్చన్ అండి. ఓకేనా? రైట్. ఎప్పుడైనా సరే ఇలా సైన్స్ని ఇంటర్చేంజ్ చేయమంటే మీరు ఫస్ట్ కాన్సన్ట్రేషను ఇంటూ డివిజన్ మీద పెట్టండి.
ఇంటూ డివిజన్ మీద పెడితే మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఈ పార్ట్ని అబ్జర్వ్ చేయండి. ఈ పార్ట్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏముంది, 6/24 ఉంది. 6/24, 6/24, 6 1 టైమ్, ఇక్కడ 4 టైమ్స్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే 1/4, 1/4 ఈజ్ నథింగ్ బట్ డెసిమల్ వస్తుందండి. కానీ మనకి ఇక్కడ రావాల్సింది హోల్ నెంబర్, మనకు రావాల్సింది హోల్ నెంబర్ రావాలంటే ఖచ్చితంగా మనకి డివిజన్ ప్లేస్ రీప్లేస్ అవ్వాల్సిందే కదా. పోనీ ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి అదేమైనా క్యాలిక్యులేట్ అవుతుందా అనేది చూద్దాం ఒకసారి. 18 × 6 డివైడెడ్ బై 24, అవునా? రైట్, చూడండి ఒకసారి. 6 ఇక్కడ ఎన్ని టైమ్స్, 4 టైమ్స్. 18/4 ఎగ్జాక్ట్ వాల్యూ రాదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ రీప్లేస్ అవ్వాల్సింది ఎవరు, డివిజన్ ఖచ్చితంగా రీప్లేస్ అవ్వాలి కాబట్టి మనకి ఆప్షన్ 4లో డివిజన్ లేదు, సో వీ కెన్ ఎలిమినేట్ 4. ఓకేనా? సో అదేవిధంగా ఆప్షన్ 2లో డివిజన్ లేదు, సో వీ కెన్ ఎలిమినేట్ 2. ఓకేనా? 2 and 4ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నా కాంపిటీషన్ ఈజ్ 1 and 3. 1 and 3 మధ్యలో కాంపిటీషన్ ఉందో ఒకసారి చెక్ చేద్దామండి. ఓకేనా? మైనస్ ప్లేస్లో డివిజన్ ప్లేస్లో మైనస్ పెడితే మనకు ఆ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందా లేదనే చూద్దాం. ఓకేనా? రైట్, లెట్ us గో విత్ ఆప్షన్ 3 కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎంతవరకు అవుతుందని చూద్దాం. ఆప్షన్ 3లో ఏమి ఇచ్చాడు మనకి, ఇంటూ ప్లేస్లో డివిజన్ తీసుకోమన్నాడు, అదేవిధంగా డివిజన్ ప్లేస్లో ఇంటూని తీసుకోమన్నాడు. నౌ లెట్ us చెక్ దిస్. 144 - 12 ప్లస్ 18 డివైడెడ్ బై 6 ఇంటూ 24, అవునా? రైట్, ఈక్వల్స్ టు 96 అవుతుందా లేదని చూద్దాం. సో అకార్డింగ్ టు బాడ్మాస్ ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి. ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్. ఓకేనా? రైట్, ఇక్కడ మనకు కావాల్సింది 96 అండి. 96 3 × 24 60 12 72 72 ప్లస్ 144. పాజిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కానీ మనకు కావాల్సింది చూడండి 144 ప్లస్ 72 యాడ్ చేస్తే అరౌండ్ 200 వెళ్ళిపోతుంది. కానీ మనకు కావాల్సింది 96 కదా. 96 కావాలి కాబట్టి 3ని కూడా ఎలిమినేట్ చేస్తే వీ కెన్ గో విత్ ఆప్షన్ 1. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి? 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? నౌ లెట్ us సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఫ్రమ్ బ్లడ్ రిలేషన్స్. ఓకేనా? సి కోడెడ్ బ్లడ్ రిలేషన్స్. మనకి క్వశ్చన్ అనేది కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ మీద ఇవ్వడం జరిగింది. కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ ఇచ్చినప్పుడు ఆ సింబల్స్ యొక్క రిప్రజెంటేషన్ ఏ విధంగా ఇచ్చాడు అన్న తీసుకోవాలండి. ఇక్కడ ఏ ప్లస్ బి మీన్స్ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. చూడండి ఒకసారి, బి ఈజ్ ద బ్రదర్, సెకండ్ పర్సన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. ఓకేనా? ఇక్కడ ప్లస్ అంటే బ్రదర్గా తీసుకోవాలి, అది కూడా సెకండ్ పర్సన్ టు ఫస్ట్ పర్సన్ అండి. ఓకేనా? నెక్స్ట్ మైనస్ అంటే బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. సో మైనస్ ఉన్న చోట సిస్టర్ రిలేషన్ తీసుకోవాలి, అది కూడా సెకండ్ పర్సన్ టు ఫస్ట్ పర్సన్ తీసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ పర్సంటేజ్ అంటే ఏంటి, అక్కడ డాటర్ రిలేషన్. ఓకేనా? బి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. అండ్ మీన్స్ బి ఈజ్ ద వైఫ్ ఆఫ్. సో వెరీ సింపుల్. ఇక్కడ మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్స్లో ఆ సింబల్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది తీసుకుని ఆ రిలేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోమన్నాడు అన్నది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ప్లస్ ఉన్న చోట ప్రతి చోట కూడా మనం బ్రదర్ రిలేషన్ తీసుకోవాలి, అది కూడా B2A రిలేషన్. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, ఆ విధంగా తీసుకోవాలి. సో వాడు ఇచ్చిన స్టేట్మెంట్కి ఒకసారి ఫ్యామిలీ ట్రీ అనేది తీసుకుందాం. చూడండి ఒకసారి ఫ్యామిలీ ట్రీ. ఏ అండ్ బి, ఇక్కడ అండ్ అంటే మనకి ఏమొస్తుంది, వైఫ్. ఓకేనా? సో బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. బి వైఫ్ అంటే ఏ హస్బెండ్ అవుతాడు. ఓకే. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే డాటర్. ఓకేనా? సి ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. బి యొక్క డాటర్ ఎవరంట, సి. నెక్స్ట్ ప్లస్ అంటే ఏంటండి, బ్రదర్. ఓకేనా? సి ప్లస్ డి అంటే ఏంటి, బ్రదర్ రిలేషన్ తీసుకోవాలి, అది కూడా డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. ఓకేనా? సి యొక్క బ్రదర్ ఎవరంట, డి. ఓకేనా? నెక్స్ట్ మైనస్ అంటే సిస్టర్ రిలేషన్ తీసుకోవాలండి. ఓకేనా? అది కూడా ఏ విధంగా తీసుకోవాలి, ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి.
ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఓకేనా, రైట్. వీళ్ళు ముగ్గురు ఏమవుతారంటే సిబ్లింగ్స్, వీళ్ళ ముగ్గురు యొక్క పేరెంట్స్ ఏబి అవుతారు. ఓకేనా. నా ద క్వశ్చన్ ఈజ్ హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ. ఏకి ఈ ఏమవుతుందంటే క్లియర్గా మనకి వీళ్ళ యొక్క కూతురే కదా. ఓకేనా, డాటర్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ ఇట్ ఈస్ ఫ్రమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. చూడండి ఒకసారి. వీ హ్యావ్ 7 ఫ్రెండ్స్. ఓకేనా, 7 పొజిషన్ తీసేసుకోండి. 1 2 3 4 5 6 అండ్ ఆ 7th పొజిషన్ ఎక్కడైనా తీసుకోవచ్చండి. ఓకేనా. ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఓకేనా. సో టువర్డ్స్ ద సెంటర్ అంటే ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్ని ఇండికేట్ చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. నా పాయింట్ నెంబర్ 1 చూడండి. పాయింట్ నెంబర్ 1 ఏమన్నాడు? టీ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కే అండ్ యూ. ఓకేనా, కేకి యూకి ఇమీడియట్ నైబర్గా ఎవరు ఉండాలంట? టీ ఉండాలి. ఓకేనా. సో చూడండి ఒకసారి, టీని ఏదో ఒక పొజిషన్లో తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో దిస్ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ కే అండ్ యూ. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో కే అండ్ యూ ఇక్కడ రావచ్చు, ఈ రెండిట్లో ఏ పొజిషన్ అనేది నెక్స్ట్ కండిషన్ ద్వారా మనం చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏమన్నాడంటే ఎస్ ఈజ్ అన్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ కే. కేకి ఇమ్మీడియట్ రైట్లో ఎస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి ఏం తీసుకున్నాం అనుకోండి, ఇమ్మీడియట్ రైట్లో ఎస్కి ఛాన్స్ లేదు కదా. సో ఎస్కి ఇక్కడ మనం కేని తీసుకుంటే ఎస్కి ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం కేని ఇక్కడ తీసుకుంటేనే, ఓకేనా, ఇక్కడ తీసుకుంటేనే ఇమ్మీడియట్ రైట్లో ఇక్కడ ఎవరు వస్తారండి మనకి? ఎస్. ఎప్పుడైతే ఇక్కడ కే ఫిక్స్ అయిందో దిస్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ యూ. ఓకేనా. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ యూ అండ్ ఎం. ఓకేనా, యూకి ఎంకి మధ్యలో డబ్ల్యూ ఉండాలంట. ఓకేనా. సో అక్కడ మిగిలిపోయిన లెటర్ మనకి ఈ పొజిషన్లో వస్తుందండి. ఓకే. Now the question is who is sitting third to the left of K? K ki third left. First left, second left, third left lo evaru vastaru? W. So we can go with option 1. Now let us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ నెంబర్ సిరీస్. ఎప్పుడైనా చూడండి, ఒక నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంక్రీజ్ అయిందంటే అయితే మల్టిప్లికేషన్ ప్యాటర్న్ అవుతుంది, లేదా ఎన్ సిరీస్కి రిలేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏవైనా సరే ఎన్ సిరీస్లో ఉన్న నెంబర్స్ అంటే స్క్వేర్ నెంబర్స్ కానీ క్యూబ్ నెంబర్స్ కానీ, లేదా స్క్వేర్ నెంబర్స్ దగ్గరలో ఉన్న నెంబర్ కానీ క్యూబ్కి దగ్గరలో ఉన్న నెంబర్ కానీ ఇవ్వడం జరిగిందా అన్న చూసుకోండి. ఓకేనా. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేసి 120 అనే నెంబరు క్యూబ్కి దగ్గరలో ఉన్నాయి కదా, అదేవిధంగా 60 అనే నెంబర్ కూడా క్యూబ్కి దగ్గరలో ఉంది. సో వెరీ సింపుల్, గో ఫర్ క్యూబ్స్కి అప్లై చేయండి. 6 అనేది ఏ క్యూబ్కి దగ్గరలో ఉంది? 2 క్యూబ్ వాల్యూ ఎంత? 8. ఓకేనా. 8లో నుంచి 6 రావాలంటే -2 కదా. అదేవిధంగా 24 అనేది 3 క్యూబ్ దగ్గరలో ఉంది. 3 క్యూబ్ 27 నుంచి 24 రావాలంటే -3. అదేవిధంగా 60 అనే నెంబరు 4 క్యూబ్ -4 అంటే క్లియర్గా మనకి ఇక్కడ ఏ ప్యాటర్న్ జరుగుతుందండి? ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ ప్యాటర్న్ జరుగుతుంది. సో అదే ప్యాటర్న్ మనం అప్లై చేసి ఆన్సర్ అనేది తీసుకురావాలి. చూడండి, 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ అంటే ఇక్కడ మనం ఏం చేయాల్సింది ఏంటి? 6 క్యూబ్ -6 క్యూబ్ అంటే 216 -6 అంటే 210. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 4. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ డైస్. ఏమన్నాడు? ఫైండ్ ద నెంబర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 2. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఏవో ఒక 2 డైస్ని అబ్జర్వ్ చేయండి. ఆ 2 డైస్లో కామన్గా ఉన్న నెంబర్ని బేస్ చేసుకుని చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డైని సెకండ్ డైని అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో కామన్గా ఎవరున్నారు? మనకి 2 అనేది కామన్ ఉంది. సో ఏ నెంబర్ అయితే కామన్గా ఉందో ఆ నెంబర్ నుంచి క్లాక్ వైజ్లో రాసుకుంటే మనకి ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఈ రెండిట్లో 2 అనేది మనకి కామన్ ఉంది కాబట్టి ఈ 2 డైస్లో కూడా 2 నుంచి క్లాక్ వైజ్లో రాసుకోండి. ఓకేనా. సో ఫస్ట్ డైలో క్లాక్ వైజ్లో రాసుకుంటే మనకి ఏమవుతుంది? 2 4 and 5. సెకండ్ డైలో కూడా మనం క్లాక్ వైజ్లో రాసుకుంటే ఏమొస్తుందండి? 2
6 and 1. సో ఫ్రమ్ దిస్ మనం క్లియర్గా ఏం చెప్పొచ్చు అంటే 5 ఈజ్ ఆపోజిట్ టు 1, 5 ఈజ్ ఆపోజిట్ టు 1, 4 ఈజ్ ఆపోజిట్ టు 6. ఓకేనా. సో ఇక్కడ 2కి ఆపోజిట్ ఏమవుతుందంటే అక్కడ లేని నెంబర్ ఏదైతే ఉందో అది మనకి ఆపోజిట్. సో అక్కడ లేని నెంబర్ ఏముందండి 3. సో క్లియర్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 3, దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆప్షన్ 4. ఓకేనా. సో ఏదైతే మనకి అక్కడ లేని నెంబర్ ఉంటుందో అది మనకి 2కి ఆపోజిట్ అవుతుందండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ నాన్ వెర్బల్. నాన్ వెర్బల్లో క్వశ్చన్ ఈజీగా చేయాలంటే వాడు ఇచ్చిన ఫిగర్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అది కూడా మనం డైరెక్షన్స్ ద్వారా లేదా రొటేషన్స్ ద్వారా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెక్టాంగిల్ని చూసారా, ఈ రెక్టాంగిల్ అనేది ఇనీషియల్గా ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఇనీషియల్గా ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. చూడండి ఒకసారి, నేను ఇక్కడ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తున్నాను. ఇనీషియల్గా ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. అక్కడి నుంచి చూడండి ఒకసారి, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లోకేగా వచ్చింది, సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఓకేనా. అక్కడి నుంచి మనకి సౌత్ డైరెక్షన్లో మూవ్ అయింది. చూడండి ఒకసారి, సౌత్ డైరెక్షను. ఓకేనా. అక్కడి నుంచి మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ వైపు వచ్చింది కదండి, సౌత్ వెస్ట్ వైపు. సో ఇప్పుడు మనకి రొటేట్ అవ్వాల్సింది మనకి ఎటువైపు ఇండికేట్ చేయాలి, వెస్ట్ని ఇండికేట్ చేయాలి. సో ఇక్కడ వెస్ట్ని ఇండికేట్ చేయట్లేదు, 1 అని తీసేయచ్చు. ఇక్కడ వెస్ట్ని ఇండికేట్ చేయట్లేదు, 2ని తీసేయచ్చు. ఇక్కడ వెస్ట్ని ఇండికేట్ చేయట్లేదు, 4ని తీసేస్తే వాట్ కెన్ అవర్ ఆన్సర్? ఆప్షన్ 3. ఓకేనా. సో 3 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. డైరెక్షన్స్ అయినా బేస్ చేసుకుని వెళ్ళచ్చు, రొటేషన్ అయినా బేస్ చేసుకుని వెళ్ళచ్చు. సో క్లియర్గా ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే వాడిచ్చిన ఫిగర్ని మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఎనాలజీ. ఓకేనా. ఇక్కడ క్లవ్ అనేది మనకి ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్ ఆఫ్ కైట్. అదేవిధంగా ఆర్స్ యొక్క కాంపోనెంట్ మనం హూఫ్గా తీసుకుంటే సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 4 అండి. ఓకేనా. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ కోడింగ్ డీకోడింగ్. సో కోడింగ్ డీకోడింగ్ అంటే మీకు క్లియర్గా ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్లో క్లియర్గా చెప్పాను. 3 లాజిక్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 లాజిక్స్. ఫస్ట్ లాజిక్ ఏంటంటే కరస్పాండింగ్ ప్లేసెస్ని చెక్ చేస్తాడు. ఓకేనా. కరస్పాండింగ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ టు థర్డ్ లెటర్, ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్తాడండి. ఓకేనా. సెకండ్ వన్ ఈజ్ రివర్స్ లాజిక్. రివర్స్ లాజిక్. రివర్స్ లాజిక్ అంటే ఫస్ట్ లెటర్ యొక్క లాజిక్ లాస్ట్ నుంచి పెట్టడం జరుగుతుందండి, లాస్ట్ నుంచి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మూడో లాజిక్ ఏంటంటే క్రాస్ మెథడ్. క్రాస్ మెథడ్. ఈ 3 లాజిక్స్ మన మైండ్లో ఎప్పుడు ఉండాలండి. కోడింగ్ డీకోడింగ్ సంబంధించి ఈ 3 లాజిక్ మనకి మైండ్లో ఎప్పుడు ఉండాలి. మ్యాక్సిమం వాడు అడిగే లాజిక్స్ ఏంటంటే అయితే ప్లేస్ వాల్యూస్ మీద అడుగుతాడు, అయితే ప్లేస్ వాల్యూస్ మీద అడుగుతాడు, లేదా ఆపోజిట్ పేర్స్ మీద అడుగుతాడు, లేదా ఒక క్వశ్చన్ని డిఫికల్ట్గా ఇవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు ఖచ్చితంగా వాడు ఆ వర్డ్లో ఉన్న వోవెల్స్ని కాన్సోనెంట్స్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఓకేనా. రైట్. చూడండి ఒకసారి, ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే గోస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ JCR NW. ఓకేనా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా కరస్పాండింగ్ ప్లేసెస్కి ఇవ్వండి. కరస్పాండింగ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ లెటర్ టు ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్, ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్దాం. అది వర్కౌట్ అవ్వలేదా ఖచ్చితంగా రివర్స్ లాజిక్ అప్లై చేయండి. అది వర్కౌట్ అవ్వలేదా ఖచ్చితంగా క్రాస్ మెథడ్ ఒకసారి చెక్ చేసుకుంటే మన లాజిక్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చెప్పండి, G యొక్క ప్లేస్ వాల్యూ మనకి 7. 7 కాస్త 10 అయ్యిందంటే అక్కడ మనకి ఏం జరిగింది? +3 జరిగింది. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి 8 కాస్త 3 జరిగిందంటే -5. ఓకే. రైట్. 15 కాస్త 18 అయిందంటే అగైన్ +3. అండ్ నెక్స్ట్ 19 కాస్త 14 అయిందంటే -5. ఓకేనా. 20 కాస్త 23 జరిగిందంటే +3. సో క్లియర్గా మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఏం జరుగుతుంది? +3 -5, +3 -5. అదే ప్యాటర్ను మనం క్వశ్చన్కి అప్లై చేద్దాం. రైఫల్. ఓకేనా. సో బిఫోర్ గోయింగ్ దట్ అసలు మన లాజిక్ అనేది కరెక్ట్ అనే విషయం మనకి ఎలా తెలుస్తుందంటే ఇంకో పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది కదా, అదొకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. ఫస్ట్ +3, 6 + 3 9 సాటిస్ఫైడ్. తర్వాత 9 - 5 4, 18 + 3 21, 5 and here we have 26. ఓకేనా. సో దిస్ ఈజ్ 31 అండి. 31 - 5. ఓకేనా. తర్వాత 4 and G అంటే 4 అంటే
డి అండ్ జీ అంటే 7, 4 + 3 7. సో క్లియర్గా మనకి +3 -5 ప్యాటర్న్ క్లియర్గా జరుగుతుంది కాబట్టి అదే ప్యాటర్న్ మనం క్వశ్చన్కి అప్లై చేద్దాం. ఫస్ట్ +3తో స్టార్ట్ చేసుకుంటే 18 + 3 21, అంటే మన ఆప్షన్ యూతో స్టార్ట్ అవ్వాలి. యూతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి 2 అంటే 3ని తీసేయచ్చు. తర్వాత I -5, 9 - 5 4, 4 అంటే డి. వీ కెన్ గో విత్ యూ తర్వాత డి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమవుతుందండి 1. ఓకేనా. సో ఇది ఎలిమినేట్ చేసుకుంటే అవర్ ఆన్సర్ ఈజ్ 1. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఎనాలజీ. ఎనాలజీలో కూడా క్లియర్గా 3 లాజిక్స్ ఇస్తాడండి. ఓకేనా. కరస్పాండింగ్ ప్లేసెస్ చెక్ చేస్తాడు. ఓకేనా. రెండోది ఏంటంటే రివర్స్ లాజిక్ ప్లేస్ చేస్తాడు. మూడోది ఏంటంటే క్రాస్ మెథడ్లో మనకి పెట్టడం జరుగుతుంది. క్రాస్ మెథడ్లో. సో ఒకసారి ఈ పాయింట్ చూడండి సార్. ఈ మూడిట్లో మాకు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అవ్వాలంటే ఏం చేయాలంటే నియరెస్ట్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ PAE ఈజ్ రిలేటెడ్ టు HCQ. ఓకేనా. P యొక్క వాల్యూ 16 యొక్క నియరెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది అన్నది కనుక మీరు చూసుకుంటే మనకి లాజిక్ అనేది ఈజీగా స్ట్రైక్ అవుతుంది. సో 16కి నియరెస్ట్ వాల్యూ 17 కదా, 17. ఓకేనా. సో 16 కాస్త 17 అయిందంటే +1. ఓకే. నెక్స్ట్ ఏ యొక్క వాల్యూ 1, సి యొక్క వాల్యూ 3. ఓకేనా. 1 కాస్త 3 అయిందంటే ఏం జరిగింది అక్కడ +2. ఈ యొక్క వాల్యూ 5, హెచ్ యొక్క వాల్యూ 8, అక్కడ ఏం జరిగింది +3. సో క్లియర్గా ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటంటే క్రాస్ మెథడ్లో మనకి +1, +2, +3 ఇవ్వడం జరిగిందండి. ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకేనా. వెరిఫై చేద్దాం. ఈ ఫస్ట్ +1 ESH క్రాస్ మెథడ్లో +1, 5 + 1 6, +2 19 + 2 21, +3 8 + 3 11. సో KUF సాటిస్ఫై అయింది కదా. సాటిస్ఫై అయింది కాబట్టి దీనికి అప్లై చేయండి. ఓకేనా. సో ఫస్ట్ క్రాస్ మెథడ్లో +1, 6 + 1 7. ఓకేనా. మన ఆప్షన్ జీతో ఎండ్ అవ్వాలి. 3 and 4ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ తెలుసుకుంటే సరిపోతుంది. +2 4 + 2 6, 14 + 3 17. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ QFG. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 1. ఓకేనా. రైట్. లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ లెటర్ సిరీస్. ఇందాక చెప్పాను కదండి లెటర్ సిరీస్లో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా కరస్పాండింగ్ ప్లేసెసే చెక్ చేయండి. కరస్పాండింగ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ లెటర్స్, దెన్ సెకండ్ లెటర్స్, దెన్ థర్డ్ లెటర్స్ అండ్ దెన్ ఫోర్త్ లెటర్. ఓకేనా. సో ఇలా చెక్ చేసుకుంటే లాజిక్ అనేది ఫాస్ట్గా స్ట్రైక్ అవుతుంది, ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ లెటర్స్ చూడండి. క్యూ యొక్క వాల్యూ 17, 19, 21 అంటే +2 జరుగుతుంది కదా, +2, 21 + 2 23, 23 + 2 25. ఓకేనా. మన ఆప్షన్ Wతో స్టార్ట్ అవ్వాలి. 2 and 3ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. కాంపిటీషన్ అనేది మనకి 1 and 4 మధ్యలో ఉంది. అంటే ఆ వెరీ నెక్స్ట్ లెటర్ చూస్తే సరిపోతుంది కదా. జే యొక్క వాల్యూ 10. ఓకేనా. హెచ్ యొక్క వాల్యూ 8, 10 కాస్త 8 అయిందంటే -2, 8 - 2 6, 6 - 2 4, 4 అంటే డి. ఓకేనా. మరి 4 - 2 2 సాటిస్ఫై అయింది కాబట్టి W తర్వాత డి ఉండాలి. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ మిర్రర్ ఇమేజ్. ఓకేనా. సి మిర్రర్ అనేది మనకి వెర్టికల్గా ప్లేస్ చేశాడు అనుకోండి. వెర్టికల్గా ప్లేస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ మిర్రర్ వెర్టికల్గా ప్లేస్ చేశాడా హారిజాంటల్గా ప్లేస్ చేశాడని చూసుకోవాలి. మిర్రర్ వెర్టికల్గా ప్లేస్ చేస్తే అది మిర్రర్ ఇమేజ్. ఆ కాన్సెప్ట్ అనేది మనకి మిర్రర్ ఇమేజ్. ఓకేనా. సో మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుతుందంటే రైట్లో ఉన్నది కాస్త లెఫ్ట్కి రావాలి, లెఫ్ట్లో ఉన్నవి రైట్కి చేంజ్ అవ్వాలి. ఓకేనా. రైట్ లెఫ్ట్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అదే మిర్రర్ అనేది మనకి హారిజాంటల్గా ప్లేస్ చేస్తాడు అనుకోండి, అది వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్. వాటర్ ఇమేజ్ అంటే టాప్లో ఉన్న ఫిగర్ కాస్త బాటమ్కి వస్తుంది, బాటంలో ఉన్న ఫిగర్ కాస్త టాప్కి వెళ్తుంది. వాటర్ ఇమేజ్లో టాప్ బాటమ్ చేంజెస్ జరుగుతాయి, మిర్రర్ ఇమేజ్లో రైట్ లెఫ్ట్ చేంజెస్ జరుగుతాయి. ఓకేనా. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. కే అనే లెటరు రైట్ ఎండ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ ఎండ్కి రావాలి. ఎందుకు మనకి మిర్రర్ అనేది వెర్టికల్గా ప్లేస్ చేశాడు కాబట్టి అది మిర్రర్ ఇమేజ్లో రైట్లో ఉన్నది లెఫ్ట్కి వస్తుంది, లెఫ్ట్లో ఉన్నది రైట్కి వస్తుంది. ఓకేనా. సో ఈ కే అనే లెటర్ మనకి రైట్ ఎండ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ ఎండ్కి రావాలి. లెఫ్ట్ ఎండ్లో మనకి 2లో లేదు. సో వీ కెన్ ఎలిమినేట్ 2. ఓకేనా.
నెక్స్ట్ చూడండి డబ్ల్యూ అనే లెటరు మనకి రైట్ లెఫ్ట్ చేంజెస్ ఏం జరగవు. సో డబ్ల్యూ అనే లెటరు యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి ఒకసారి ఆప్షన్ 3లో చేంజ్ అయిపోయింది కాబట్టి సో వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ 3. ఓకేనా. నెక్స్ట్ యూ అనే లెటర్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ చేంజెస్ రైట్ లెఫ్ట్ చేంజెస్ జరిగేవి ఎక్కడ కనిపించట్లేదు. సో ఎక్కడ మనకి కనిపించట్లేదు కాబట్టి యూ అనే లెటర్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి, కానీ ఇక్కడ మనకి ఆప్షన్ 4లో చేంజ్ అయిపోయింది కాబట్టి 4ను కూడా ఎలిమినేట్ చేస్తే క్లియర్లీ అవర్ ఆన్సర్ ఈస్ వీ కెన్ గో విత్ ఆప్షన్ 1. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఓకేనా. సో కోడింగ్ డీకోడింగ్ ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పున్నాను. పాయింట్ ఈస్ ఫస్ట్ లాజిక్ ఎప్పుడు కూడా కరస్పాండింగ్ ప్లేసెస్. ఓకేనా. సెకండ్ లాజిక్ ఎప్పుడు కూడా రివర్స్ లాజిక్. మూడోది మనకి క్రాస్ మెథడ్లో ఇచ్చాడేమో చూసుకోవాలి, క్రాస్ మెథడ్. నాలుగోది ఒక క్వశ్చన్ డిఫికల్ట్గా ఇవ్వాలంటే వోవెల్స్ కాన్సోనెంట్స్ని బేస్ చేసుకుని ఇచ్చాడేమో అని చూసుకోవాలి. ఈ 4 పాయింట్స్ కనుక మన మైండ్లో ఉంటే కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. నౌ లెట్ us see the question here. క్వశ్చన్ ఏమన్నాడు, slowly is coded as TMN XMZ. ఓకేనా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ అనేది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ కరస్పాండింగ్ ప్లేసెస్ చెక్ చేసుకుంటే 19 కాస్త 20 అయిందంటే +1. ఓకేనా. 12 కాస్త 13 అయిందంటే +1. ఇక్కడ చూడండి 15 కాస్త 14 అయిందంటే -1. అండ్ 23 కాస్త 24 అయిందంటే +1. 12 కాస్త 13 +1. 25 కాస్త 26 +1. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా లెటర్స్ అన్నిటికీ +1 జరిగింది, కానీ డిస్టర్బెన్స్ ఎక్కడ క్రియేట్ అయింది, ఓ దగ్గర క్రియేట్ అయింది. సో మిగతా అవన్నీ ఒక ప్యాటర్న్లో ఉండి డిస్టర్బెన్సెస్ కొన్ని పాయింట్లో జరిగినప్పుడు అది ఖచ్చితంగా వోవెల్స్ కాన్సోనెంట్స్ లాజిక్ అండి. ఓకేనా. సార్ ఈ లాజిక్ మాకు ఈజీగా ఎలా స్ట్రైక్ అవుతుందంటే డిస్టర్బెన్స్ ఏ లెటర్స్ దగ్గర జరిగింది అన్నది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మన లాజిక్ అనేది ఈజీగా ఉంటుంది. డిస్టర్బెన్స్ అనేది మనకి ఓ అనే లెటర్ దగ్గర జరిగింది. సో ఓ అనే లెటర్ మనకి క్లియర్గా మనకి ఓవెల్ కాబట్టి సో ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ అనేది ఓవెల్స్కి -1 చేశాడు, ఓవెల్స్కి -1 అండ్ కాన్సోనెంట్స్కి +1 చేశాడు. లెట్ us వెరిఫై దిస్ లాజిక్ హియర్. మనకి ఇంకోటి ఇచ్చాడు కదా ఫ్రెండ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్ FR అండ్ ND కాన్సోనెంట్. ఈ లెటర్స్ ఒకసారి వెరిఫై చేద్దాం. +1 6 + 1 7, 18 + 1 19 అండ్ 14 + 1 15, 4 + 1 5 సాటిస్ఫై అయింది. ఓకేనా. I అండ్ ఈ కాన్సోనెంట్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనకి -1 9 - 1 8 అండ్ 5 - 1 4 క్లియర్గా సాటిస్ఫై అయింది కాబట్టి సో మనం ఈ లాజిక్ అనేది క్వశ్చన్కి అప్లై చేయొచ్చు. ఓవెల్స్కి -1 కాన్సోనెంట్కి +1. ఓకేనా. చేద్దాం చూడండి. B కాన్సోనెంట్ కాబట్టి +1 2 + 1 3 అంటే మన ఆప్షన్ Cతో ఉండాలి. ఓకే, అన్ని ఆప్షన్ Cతో ఉన్నాయి. నెక్స్ట్ O అనేది మనకి ఓవెల్కి ఏం చేయాలి, -1. ఓకేనా. 15 - 1 14 మన ఆప్షన్ CNతో ఉండాలి. ఓకేనా. CNతో ఉండాలి కాబట్టి 1 అని ఎలిమినేట్ చేయొచ్చు, మిగతావన్నీ కూడా CN. ఓకే. నెక్స్ట్ చూడండి ఒకసారి. R అనేది కాన్సోనెంట్కి +1 18 + 1 19 CNS. ఓకేనా. I అనేది మనకి ఓవెల్ 9 - 1 8. నెక్స్ట్ 14 + 1 15 O 7 + 1 8. ఓకేనా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, CNSHOH. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎంబెడెడ్ ఫిగర్ అంటే హిడెన్ ఫిగర్. ఓకేనా. మన క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ అనేవి ఈ ఫిగర్లో హైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ ఫిగర్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ అనేది తీసుకోవాలి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ B అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఆప్షన్ B. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 2. ఓకేనా. రైట్. నౌ లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ నెంబర్ సిరీస్. సో ఒకసారి చూడండి, ఎప్పుడైనా మనకి పెద్ద నెంబర్లు ఇచ్చాడు అనుకోండి వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ డిజిట్స్.
కానీ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన ప్రతి నెంబర్ కూడా ఆ వాల్యూస్ నియరెస్ట్గా ఉన్నాయి కాబట్టి గో ఫర్ డిఫరెన్స్ అండి. గో ఫర్ డిఫరెన్స్ ఓకేనా. మనం అబ్జర్వ్ చేస్తే 62498 అండ్ 61874కి డిఫరెన్స్ 624 వస్తుంది. 624 మైనస్ 624 ఓకేనా. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 60644 అండ్ 638 సో ఇది మనకి 606గా తీసుకోవచ్చు ఓకేనా. ఈ డిఫరెన్స్ అనేది మనకి 600గా తీసుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ టు 6 తగ్గింది కదండి, 6 డిఫరెన్స్ తగ్గింది కదా. సో అదేవిధంగా 6 డిఫరెన్స్ తీసేసుకోండి. 6 డిఫరెన్స్ తగ్గుతూ తీసుకున్నాడు ఓకేనా. సో ఆ విధంగా చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ 624 వచ్చింది కదా డిఫరెన్స్ అనేది, మైనస్ 624. ఇప్పుడు మైనస్ అందులో 6 తీసేస్తే 618 ఓకేనా. సో 874లో లాస్ట్ 3 డిజిట్స్ కదండి, ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్లో మనం 618 తీసేసేయండి. తీసేస్తే 14లో 8 తీసేస్తే 6 ఓకేనా. 6 మైనస్ 1 5 256. మన ఆప్షన్ షుడ్ ఎండ్ విత్ 256. 256తో ఉండాలి కాబట్టి సో క్లియర్లీ అవర్ ఆప్షన్ ఈజ్ 1 ఓకేనా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటంటే మైనస్ 624 మైనస్ 618 ఓకేనా, మైనస్ 612 మైనస్ 606 మైనస్ 600. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ అనమాట ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఎనాలజీ ఓకేనా. సో ఎనాలజీ బేస్డ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా క్వశ్చన్ యొక్క లాజిక్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకటే పాయింట్ దృష్టిలో పెట్టుకోండి ఓకేనా. మనకి ఇచ్చిన నెంబర్స్లో ఏదైనా పెద్ద నెంబర్ ఉందో అనుకోండి, అదే మన ఆన్సర్. అంటే మిగతా స్మాల్ నెంబర్స్ నుంచి ఆ పెద్ద నెంబర్ని తీసుకురావడానికి మనం ట్రై చేయాలి. ఒక్కసారి చూడండి, అది కూడా ఏ విధంగా చెక్ చేస్తారంటే మల్టిపుల్గా కన్వర్ట్ చేసే అవకాశం ఉందా అన్న పాయింట్లో చెక్ చేయండి ఓకేనా. మల్టిపుల్ ఆ పెద్ద నెంబర్ అనేది మల్టిపుల్గా కన్వర్ట్ చేసే అవకాశం ఉందా అన్న పాయింట్లో ఆలోచించగలిగితే ఎనాలజీ బేస్డ్ క్వశ్చన్ అనేది మనం చాలా ఈజీగా చేయొచ్చండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 90 అనేది మనం 30 × 3గా రాయొచ్చు కదా, 30 × 3. నా ద పాయింట్ ఈస్ ఈ 30 అనే నెంబరు ఈ 2 స్మాల్ నెంబర్స్ నుంచి తీసుకొచ్చే అవకాశం ఉందా అన్న పాయింట్లో ఆలోచించండి. 12 + 18 ఎంత, 13. సో వెరీ క్లియర్, ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏమవ్వచ్చు అంటే ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని యాడ్ చేసి 3తో మల్టిప్లై చేసి మనకి ఆ మిడిల్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. లెట్ అస్ వెరిఫై. మిగతా దానికి కూడా సాటిస్ఫై అయింది అనుకోండి, అదే లాజిక్గా తీసుకోవచ్చు ఓకేనా. 11 + 15 11 + 15 అంటే ఎంత, 26. 26 అనేది 3తో మల్టిప్లై చేయండి ఓకేనా. 3 × 20 6 60 అండ్ 3 × 6 = 18 60 18 78 క్లియర్గా సాటిస్ఫై అయింది కాబట్టి సో ఈ క్వశ్చన్ యొక్క లాజిక్ ఏంటంటే ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి 3తో మల్టిప్లై చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ మిడిల్ నెంబర్. సో ఆ లాజిక్ అనేది మనకి క్లియర్గా ఆప్షన్ 3లో ఉంచండి ఒకసారి. ఆప్షన్ 3 13 + 19 13 + 19 అంటే 32 32 × 3 32 × 3 అంటే 96. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ 3 ఓకేనా. రైట్, నౌ లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఫ్రమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చూడండి, ఇందాక నేను చెప్పినట్టు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే మనం ఫస్ట్ కాన్సన్ట్రేషన్ డివిజన్ ఇంటూ మీద తీసుకుంటే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు ఓకేనా. సో లెట్ us see the first one. ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 10 × 18 180 ప్లస్ 19 2 times 38 ప్లస్ 1 ఓకేనా. 180 38 అంటే 218 218 + 1 అంటే 219. కానీ మనకు రావాల్సింది ఈక్వల్స్ టు 217 కాబట్టి 1ని ఎలిమినేట్ చేయొచ్చు ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఆప్షన్ బిని వెరిఫై చేద్దాం. ఆప్షన్ బిని వెరిఫై చేద్దాం. 10 × ఆప్షన్ బిలో ఏమి ఇచ్చారండి, ఫస్ట్ ఇంటూ 18 ప్లస్ 19 × 2 మైనస్ 1 ఈక్వల్స్ టు 217 అవుతుందా లేదా అన్న చెక్ చేద్దాం. 10 × 18 అంటే 180 ప్లస్ 19 2 times అంటే 38 మైనస్ 1 ఓకేనా. 180 38
218 minus 1 217 క్లియర్గా సాటిస్ఫై అయింది కాబట్టి సో వీ కెన్ గో విత్ ఆప్షన్ 2. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.